వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మూడో జాబితా విడుదలైంది. 21 మందితో మూడో జాబితాను మంత్రి బొత్స సజ్జల కలిసి రిలీజ్ చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తిరువూరుకు నల్లగట్ల స్వామిదాస్, పెడనకు ఉప్పాల రాము, పెనమలూరుకు జోగి రమేష్, రాయదుర్గానికి మెట్టు గోవిందరెడ్డి, పోతలపట్టుకు డాక్టర్ సునీల్ పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక చిత్తూరుకు విజయానందరెడ్డి, మార్కాపురానికి జంకే వెంకటరెడ్డి, ఆలూరుకు విరూపాక్ష, శ్రీకాళహస్తికి బియ్యపు మధుసూదన్ రెడ్డి, దర్శికి శివప్రసాద్ రెడ్డి, జీడి నెల్లూరుకు కృపాలక్ష్మి, గూడూరుకు మేరుగు మురళి, మడకసిర ఎమ్మెల్యే అభ్యర్థిగా శుభ్ కుమార్ పేరును ఫైనలైజ్ చేశారు. ఇక విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, అనకాపల్లి ఎంపీగా కెలారి పద్మ, ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ పేర్లను వైసీపీ ఓకే చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, లేటెస్ట్ గా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేసిన ఏదైతే ఇన్ఛార్జీల లిస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి, ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించిన మూడవ జాబితాను విడుదల చేశారు. సంక్రాంతి తర్వాత మరో 2 జాబితాలు ఉంటాయి. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలోనే 175 సీట్లను కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్ చేస్తాం, పూర్తి లిస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు చూస్తే కనుక లిస్ట్ చూస్తే కనుక శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, బొత్స సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన కుటుంబ సభ్యులు, విజయవాడ ఎంపీగా కేసినేని నాని నిన్న తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయినటువంటి కేసినేని నానికి విజయవాడ ఎంపీగా అవకాశం కల్పించారు. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీగా ఇప్పటికే వైసీపీతో పొసక్క సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు, డాక్టర్ సంజీవ్ కుమార్. ఆ స్థానంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలంను ఈసారి పోటీ చేస్తున్నారు, ఎస్సీ ఎంపీ స్థానం అయిన తిరుపతిలో. అదేవిధంగా ఇచ్చాపురం విషయానికి వస్తే, ఎమ్మెల్యే స్థానాల విషయానికి వస్తే ఇచ్చాపురంలో పిరియా విజయ, టెక్కెల్లో దువ్వాడ శ్రీనివాస్, గతంలో కూడా ఇతనే ఇన్ఛార్జిగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. అదేవిధంగా చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కంబం విజయరాజుకు ఎలిజా ఇక్కడ పోటీ చేశారు గతంలో, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎలిజాను తప్పించి కంబం విజయరాజుకు అక్కడ అవకాశం కల్పించారు. రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు రామచంద్రారెడ్డిని తప్పించి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మెట్టు గోవిందరెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. అదేవిధంగా దర్శి వచ్చేసరికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పట్టు ఎస్సీ నియోజకవర్గం మూతిరేవుల సునీల్ కుమార్కు అవకాశం కల్పించారు. చిత్తూరుకు విజయనందరెడ్డి, అదేవిధంగా మదనపల్లికి నిసార్ అహ్మద్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం మైనార్టీకి అవకాశం కల్పించారు. అదేవిధంగా రాజంపేట విషయానికి వస్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఆలూరు బూసిన విరూపాక్షకు, అదేవిధంగా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సతీష్, అదేవిధంగా గూడూరుకు మేరిగ మురళి, అదే సత్యవేడుకు మధ్యల గురుమూర్తి లకు అవకాశం కల్పించారు. అదేవిధంగా పెనమలూరుకు జోగి రమేష్, పెనమలూరుకి సంబంధించిన వరకు కూడా కొలుసు పార్థసారథికి అక్కడి నుంచి పోటీ చేయాలని భావించినప్పుడు కూడా ఆయనకు అవకాశం కల్పించకుండా జోగి రమేష్కు అవకాశం కల్పించారు. అదే సమయంలో జోగి రమేష్ కూడా పెడన్ నుంచి కానీ లేదంటే కనుక మైలవరం నుంచి కానీ తనకు అవకాశం కల్పించాలన్నా సరే పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి. దీంతో ఆయన జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేసే అంటే ఇన్ఛార్జిగా పెనమలూరుకి నియమించడం జరిగింది. ఇక పెడన్ను ఉప్పాల రాముని పెడన్కు నియమించడం జరిగింది. దీంతోపాటు శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉప్పాటి నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం దీన్ని ప్రకటిస్తున్నట్లుగా ఈ జాబితాను ప్రకటించారు. అయితే సంక్రాంతి తర్వాత మరొక 2 జాబితాలు ఉంటాయి. తరువాత ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో మొత్తం 175 అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంటు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి జాబితా రెండవ జాబితా వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మూడో జాబితా విడుదల సమయంలో ఎంతో కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడా ఇబ్బంది లేని స్థానాలను మాత్రమే ప్రస్తుతం ప్రకటించినప్పటికీ
ఈ జాబితా జనంలోకి వెళ్ళాక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఆందోళన బాట పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ జాబితా తరువాత మరో రెండు జాబితాలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఆ రెండు జాబితాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సంక్రాంతి తర్వాత మరో రెండు జాబితాలు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 175 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ఫిబ్రవరి 1 లేదా 2 వారంలో ప్రకటిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే కనుక వచ్చినటువంటి 3 జాబితాల్లో కూడా ప్రధానంగా షఫలింగ్ కానీ మార్పులు చేర్పులు కానీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఎక్కువగా చేశారు. సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని మార్చలేదు. బీసీ దళిత వర్గాలకు చెందిన వారినే మార్పులు చేర్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దాని నుంచి బయటపడేందుకు 3వ జాబితాలో కూడా ఎలాంటి ప్రయత్నం అయితే జరగలేదని మనం చూస్తున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. స్వామి రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.